హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుప్స్ అండ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను పెట్టే విధంగా ఉసిరికాయ పచ్చడి మీకు చూపించబోతున్నాను. ఉసిరికాయ ప్రయోజనాలు మీ అందరికీ కూడా తెలుసు కదండి. నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 2 కిలోలు ఉసిరికాయలండి. ఇలాగా మనము తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి. 50 గ్రాముల ఆవాలు, 1 స్పూను మెంతులు, 150 గ్రాములు ఉప్పు, 250 గ్రాములు కారము, పొట్టు తీసిన వెల్లుల్లి కొంచెము, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, అలాగే ఇంగువ ఆప్షనల్, 350 గ్రాములు చింతపండు గుజ్జు. మనం కడాయి తీసుకొని అందులో కేజీ వేరుశనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం ఉసిరికాయలు వేసి వేయించుకోవాలండి. మరీ ఎక్కువ రంగు రాకూడదు. ఉసిరికాయకి ఘాట్లు అది మీ ఇష్టం అండి, పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా ఉసిరికాయ ఎలా వేయించుకున్నా పర్వాలేదు. మనకి ఈ రంగు సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకుందాం. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి, అవి చల్లారాలి. అలాగే అదే నూనెలో మీకు తాలింపు ఇష్టం లేకపోతే ఆ నూనె పూర్తిగా చల్లారిన తర్వాతే మనము పచ్చడిలో కలుపుకోవాలి. తాలింపు వేసినా వేయకపోయినా సరే. నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను. దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కూడా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు మనం దీనిని చల్లారనివ్వాలి. ఆ నూనె చల్లారిన తర్వాత ఉసిరికాయల్లో 250 గ్రాములు పచ్చి కారము, అలాగే 150 గ్రాములు ఉప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి కొంచెము, చింతపండు గుజ్జు తీసుకొని నూనెలో ఉడికించుకోవాలండి దగ్గరికి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే చల్లార్చుకున్న నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆగండి, ఇక్కడ మనం ఏదో మిస్ అయ్యాం, గమనించారా? నేను ఇందులో ఆవాలు మెంతుల పొడి వేయటం మర్చిపోయాను. ఇప్పుడు దానిని కూడా మిక్సీ పట్టుకొని ఆ పొడిని మనం ఇప్పుడు వేసుకుందాం. ఆవాలు మెంతుల పొడి కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇలాగా సమానంగా సరి చేసుకొని మూత పెట్టేసి 3 రోజుల తర్వాత తీసి చూద్దామండి. చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో? దీన్ని ఒకసారి మనం అంతా బాగా కలుపుకున్నాము. ఇందులో మనకి ఉప్పు కానీ ఏదైనా తగ్గితే కనుక రుచి చూసి మరలా మనం సరి చేసుకుందాం. నేనైతే పచ్చడి పెట్టే విధానం ఇదండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడతారు. నేను చేసే పద్ధతులు మీకు చూపించాను. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఎలా చేస్తారో